మన వరుణ్ తేజ్ గారు నటిస్తున్న కొరియన్ కనకరాత టీజర్ చూసాను. టీజర్ అయితే నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది వచ్చేసరికి రాయలసీమలో ఉన్న పెనుగొండ నుంచి వస్తున్న స్టోరీ. ఇది మన వరుణ్ తేజ్ గారిని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చూడబోతున్న ఈ మూవీలో. ఇది వచ్చేసరికి హారర్ కామెడీ ఫిలిం ఇది. సో మనకి టీజర్ ఇచ్చిన విధంగా అయితే కొరియన్లో ఉన్న ఒక వ్యక్తిని చంపేస్తారు. ఆ వ్యక్తిని చంపేసిన తర్వాత శుద్రపురుషులతో చేసి చంపేసిన తర్వాత శుద్రపురుషులు చేసి ఆత్మని అయితే ఒక దాంట్లో బంధిస్తారు. ఆత్మ మనకి ఇండియాకి అయితే వస్తుంది అనమాట. ఇండియాకి ఎలా వచ్చింది, ఈ ఇండియాకి వచ్చిన తర్వాత ఆ ఆత్మ మన కనకరాజు ఆత్మలో బాడీలోకి ఎలా దూరిద్ది అనేది మనకి స్టోరీ అనమాట. సో ఇందులో వచ్చేసరికి సత్య గారు అయితే ఉన్నారు. హీరో వచ్చేసరికి రితికా నాయక్, డైరెక్టర్ సరికి మిరపకాల గాంధీ. ఈయన వచ్చేసరికి ఫస్ట్ డిప్యూటీ ఫిలిం వచ్చేసరికి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మన అలాగే శరవణంద్ గారితో ఎక్స్ప్రెస్ రాజా, నాని గారితో కృష్ణాజిత్ మీద తీశారు. నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దీనిలో మనం వరుణ్ తేజ్ గారిని టూ రీజన్స్ చూడొచ్చు. ఒకటిసరికి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చూడొచ్చు, ఇంకోటి కొరియన్ కనకరాజు చూడొచ్చు. సో మీ అందరు టీజర్ చూసారా? మీకు ఎలా కింద కామెంట్స్ చెప్పండి. మూవీ సరికి ఆగస్ట్ 7th మన ముందుకైతే రాబోతుంది.